సునీతకి అటు తెలుగుదేశం తీసుకోవాలి. హ్మ్. ఆమెకి తెలుగుదేశానికి అవసరం లేదు. ఇప్పుడు చీరాల కదా, అవును. ఇంతకుముందు గెలవరనుకున్నటువంటి సిచ్యుయేషన్ నుంచి మన కొట్టుకొచ్చేసారు కదా అక్కడ. హ్మ్. కాబట్టి ఇక హ్మ్. ప్రాబ్లం లేదు వీళ్ళతో, హ్మ్. హ్మ్. అవసరం లేదు. హ్మ్. అందుకని ఈమెకి మళ్ళీ అక్కడ కూర్చోబెట్టి టికెట్లు ఇచ్చే ఉద్దేశం లేదు. హ్మ్. ఈమెకి అటు తెలుగుదేశానికి అవసరం లేనప్పుడు వైసీపీ ఇక వెనక్కి వెళ్ళే ఛాయిస్ లేదు. రంగా చెప్పాలంటే తనకి భవిష్యత్, రాజకీయ భవిష్యత్తుకి ప్రాబ్లం అయిపోతుంది. హ్మ్. రాజకీయాల్లో అవును. ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే మందుకు అలవాటు పడ్డ లాంటి వాళ్ళు. మందు అవును. తాగొద్దు అని అనుకుంటారు పొద్దున్నే, సాయంత్రం అయ్యేటప్పుడు పీకేస్తుంది అనమాట. పేకాట్ అదే కదా. లాంటిది రాజకీయం అనేది. ఓసారి హ్మ్. అలవాటు పడి రేపటి నుంచి నాశనం అయిపోతున్నారు, మనం చచ్చిన ఆడకూడదు అనుకుంటారు. హ్మ్. ఎదురుగుండా ప్యాక్ కనబడగానే వెళ్ళి కూర్చుంటారు అక్కడ. హ్మ్. ఈ రెండు అలవాట్లు వ్యసనం అనమాట. రాజకీయం అంతకంటే పెద్ద వ్యసనం. ఈయనది మోషియన్ రాజు గారిది 2029 వరకు ఉన్నట్టుంది కదా సార్ టైము. అప్పటి అట్టయితే వరకు కనుక అప్పటి అయితే వరకు ఆమోదించకపోతే వీళ్ళు ఇంకా అంటే వీళ్ళ భవితవ్యం ఏంటి రేపొద్దున ఒకవేళ ఏముంది, అవ్వకపోతే? చివరి దాకా ఉంటారు. ఆ తర్వాత అయిపోయాక ఎందుకంటే ఆటోమేటిక్గా సాధిసిద్ధంగా ఉంటారు. మొన్న ఆయన ఎవరు జయమంగళ వెంకటరావు గారు అనుకుంటా కదా, వెంకటరమణ. వెంకటరమణ సారీ, కోర్టుకి వరకు వెళ్ళారు. కానీ కోర్టు మరి ఆదేశాలు ఇచ్చిందో లేదో ఏదో సూచించింది ఏదో అన్నారు. కాకపోతే ఆ తర్వాత కూడా ఏమీ లేదు, రాజీనామా. ఇంకా కోర్టుకి వెళ్ళిపోయి ఇచ్చిన తర్వాత ఇంకా రేపొద్దున ఇంకా ఆమోదిస్తారని గ్యారంటీ కూడా లేదు కదా ఆయన పదవి దిగే వరకు. అదే కోర్టుకి ఇప్పుడు తెలంగాణలో వెళ్ళినట్టు బీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళినట్టు చేయమనాలి. కాకపోతే అదేంటి ఉమ్.